హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కాంగ్రెస్ ఈ దేశంలో ఎలా పతనమైంది, దానికి గల కారణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు భారతదేశాన్ని పూర్తిగా పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది? కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒక పార్టీ కాదు. ఇది భారతదేశ చరిత్రలో ఒక భాగం. కానీ ఎలా కాంగ్రెస్ పార్టీ స్థితికి వచ్చింది? ఈ వీడియోలో కాంగ్రెస్ ఎదుగుదల నుంచి పతనం వరకు మనం పూర్తిగా తెలుసుకుందాం. గోల్డెన్ ఎరా ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని, మహాత్మా గాంధీ నుంచి నెహ్రూ వరకు దేశానికి నాయకత్వం వహించిన వారు అందరూ కాంగ్రెస్ వారే. ఇది ఒకే భావజాలం పార్టీ కాదు, ఇది విభిన్న ఆలోచనలు కలిగిన పార్టీ అని మనందరికీ తెలుసు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఒక ఆధిపత్య శక్తిగా మారింది. ఇండిపెండెన్స్ తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. స్వరాజ్యం వస్తుందని, రామరాజ్యం వస్తుందని నమ్మారు. కానీ కాలం గడిచే కొద్దీ ప్రజలు చూసినవి, అబ్జర్వ్ చేసినవి వేరు. కరప్షన్ పెరిగింది, నెపోటిజం పెరిగింది. కాంగ్రెస్ ఒక పార్టీగా కాకుండా ఇది ఒక కుటుంబ పార్టీగా మారిపోయిందని ప్రజలు గమనించారు. నెహ్రూ డెత్. 1964లో నెహ్రూ మరణం దేశానికి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ. తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. కానీ 1966లో తస్కింత్ అగ్రిమెంట్ తర్వాత అకస్మాత్తుగా శాస్త్రి చనిపోయారు. వరుసగా నాయకత్వం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ గందరగోళానికి గురైంది. 1967 ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మొదటిసారి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ప్రాంతీయ పార్టీలు బలపడడం జరిగింది. ఏళ్ల తరబడి కొనసాగిన కాంగ్రెస్ ఆధిపత్యం మొదటిసారి చీలిపోయింది. 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్ కోల్పోయింది. కోలేషన్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో కోలేషన్ గవర్నమెంట్స్ ఫామ్ చేశాయి. తమిళనాడులో డిఎంకే ఘన విజయం సాధించింది. ఇది కాంగ్రెస్ పతనానికి మొదటి పెద్ద సంకేతం. ఆ రోజు 1967లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షాలుగా స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇది చాలా బలహీనమైన మెజారిటీ. కోలిషన్ గవర్నమెంట్స్, కూటమి ప్రభుత్వాలు మొదలయ్యాయి. ప్రజల్లో ప్రతిపక్షాలపై నమ్మకం పెరిగింది. భారత రాజకీయాలు సింగిల్ పార్టీ రూల్ నుండి మల్టీ పార్టీ కాంపిటీషన్ వైపు మళ్ళాయి. ఆఫ్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ రంగంలోకి వచ్చారు. తను ఒక శక్తివంతమైన నాయకురాలుగా మారారు. ఇందిరాగాంధీని మొదట గుంగి గుడియా అని పిలిచేవారు. అంటే మాట్లాడలేని ఒక బొమ్మని ఎగతాళి చేశారు. కానీ 1971లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించి ఆమె తన శక్తిని నిరూపించుకున్నారు. భారతదేశంలో ఇందిరాగాంధీ ఒక పవర్ఫుల్ అధినేతగా మారారు. కానీ అధికారం పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరిగాయి. 1975 ఎమర్జెన్సీ. భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి కాలం. ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ప్రజలు హక్కులు కోల్పోయారు. మీడియా నియంత్రించబడింది. ప్రతిపక్ష నేతలు జైలుకి వెళ్ళారు. ఇది కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు. 1977 డిఫీట్. ఎమర్జెన్సీ తర్వాత ప్రజలు కాంగ్రెస్పై తిరగబడ్డారు. 1977లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది పెద్ద మార్పు. కాంగ్రెస్ లేకుండా కూడా ప్రభుత్వం సాధ్యమే అని నిరూపించారు. తరువాత రాజీవ్ గాంధీ. 1984లో రాజీవ్ గాంధీ పవర్లోకి వచ్చారు.
ఇండియా ఫ్యూచర్ని మార్చడానికి ట్రై చేశాడు. కానీ కరప్షన్స్, అలిగేషన్స్, పొలిటికల్ మిస్టేక్స్ చాలా. బోఫోర్స్ స్కామ్ రాజీవ్ గాంధీ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసింది. తర్వాత షాబానో కేస్, తర్వాత పంజాబ్ అండ్ శ్రీలంక ఇష్యూస్. 1989కి ఆ వేవ్ కొలాప్స్ అయింది. 1991 ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మృతి చెందారు. 1989 నుండి ఇండియాలో స్టెబిలిటీ లేకుండా గవర్నమెంట్స్ వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. కానీ 1991లో ఒక సైలెంట్ లీడర్ వచ్చాడు. అతను ఎవరో కాదు, మన తెలుగువారైన పివి నరసింహారావు. అతను ఇండియన్ ఎకానమీ రూపురేఖలను మార్చాడు. కానీ పాలిటిక్స్లో ఒక కొత్త శక్తి క్వైట్గా బిల్డ్ అవుతూ వస్తుంది. అది కాంగ్రెస్ని వీక్ చేస్తుంది. అయోధ్యలో జరిగిన సంఘటనల వల్ల దేశంలో రాజకీయాలు చాలా మారిపోయాయి. 1998లో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ వచ్చింది. అదే బీజేపీ గవర్నమెంట్. వాజ్పేయి గారు భారతదేశానికి అభివృద్ధి దిశగా నడిపించారు. రోడ్లు, టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం అన్నీ పెరిగాయి. కానీ ఆ అభివృద్ధి ప్రతి ఇంటికి చేరలేదు. ప్రత్యేకంగా గ్రామీణ భారతం ఇంకా వెనకబడే ఉంది. ఇండియా షైనింగ్ అనే నినాదంతో ఆయన వచ్చారు. అది అందరికీ నిజంగా అనిపించలేదు. అదే 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కంబ్యాక్. 2004లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పెట్టిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ మొత్తం 218 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ రెండు పార్టీలు యూపీఏకి బయట నుంచి మద్దతు పలికారు. చివరికి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది. 2G స్కామ్, కోల్ స్కామ్, సిడబ్ల్యూజీ స్కామ్. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. మన్మోహన్ సింగ్ ఒక బలహీన నాయకుడిగా కనిపించారు. 2014 ఎలక్షన్స్ కాంగ్రెస్ చరిత్రలో అతిపెద్ద పరాజయం. కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ సాధించింది. అదే సమయంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ భారీ విజయం సాధించింది. భారత రాజకీయాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ కాంగ్రెస్? ఒక బలమైన నాయకుడు లేకపోవడం. రాహుల్ గాంధీ మీద చాలా విమర్శలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్లో ప్రతిభావంతులైన నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. వారు ప్రత్యర్థి పార్టీలో మరింత శక్తివంతంగా ఎదిగారు. రాష్ట్రం మారిన కథ ఒకటే. కాంగ్రెస్ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సమస్య నుంచి కాంగ్రెస్ బయటపడలేకపోయింది. కాంగ్రెస్ పతనానికి దారితీసిన సంఘటనలు. కానీ నా విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణం బీజేపీ మాత్రం కాదు. కాంగ్రెస్ ఈ పరిస్థితికి కారణం మాత్రం ప్రాంతీయ పార్టీలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ స్థానాన్ని తీసుకున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అదే పార్టీలతోన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్వతంత్రంగా ఎదగడానికి అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రధానంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ కారణంగా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడో పార్టీగా మాత్రం మిగిలిపోయింది.
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అది కొయిలేషన్ గవర్నమెంట్గానే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీల ప్రభావం కాంగ్రెస్పై చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్ మరీ బలంగా అవ్వాలనుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ బలహీనపడాలి. కానీ అది సాధ్యమా? కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా అది మళ్ళీ కోయిలేషన్ గవర్నమెంట్ లానే ఉంటుంది. సో నిర్ణయాలన్నీ ప్రాంతీయ పార్టీ చేతుల్లోనే ఉంటాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలంటే బలంగా కమాండింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, కంట్రోల్ ఇన్ ద పార్టీ అండ్ మోర్ ఓవర్ ప్రతి స్టేట్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడాలి, తన సొంత కాళ్ళపై నిలబడాలి. అప్పుడే కాంగ్రెస్ ఒక బలమైన శక్తిగా ఈ దేశంలో ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అబౌట్ కాంగ్రెస్. ఈ వీడియోకి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.